So this video is for those people who are telling that bro నీ ఫోన్ అయితే పోలేదు, పోయినా కానీ ఇంత తొందరగా ఎట్లా దొరుకుతుంది అనేసి. ఫోన్ మిస్ అయిన వెంటనే మేము రైడ్ చేసిన రూట్ మొత్తం వెతికినాం, బట్ అయితే అస్సలు దొరకలేదు. అండ్ మాతో వెనక చాలా వెహికల్స్ అయితే వచ్చాయి, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ అయితే చేశారు వెతకడానికి, బట్ ఫోన్ అయితే అస్సలు దొరకలేదు. నా ఫోన్ మిస్ అయిన నెక్స్ట్ డే నేను ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ మీ సేవకి వెళ్ళి ఒక చలాన్ అయితే కట్టిన, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీస్ వాళ్ళు చెప్పింది ఏంటిదనంటే ఫస్ట్ ఆ సిమ్ ని బ్లాక్ చేసిన తర్వాత మనం అదే నంబర్ పైన ఇంకో సిమ్ అనేది తీసుకోవాలి. సో దాని వలన వాళ్ళు ఏ సిమ్ అయినా రిమూవ్ చేసి ఆ మొబైల్ లో వేరే సిమ్ వేస్తే సో వీళ్ళకి అనేది ట్రాక్ అవుతుంది అనేసి వీళ్ళైతే చెప్పారు. సో ఈ ప్రాసెస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేనేం చేశానంటే మా బ్రదర్ ఫోన్ తీసుకొని దాంట్లో నా ఐక్లౌడ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయా అండ్ ట్రాక్ చేశా. సో ఆ ఫోన్ అనేది ఒక ఏరియాలో ఆన్ అయింది అనేసి తెలిసింది. ఏరియా నేమ్ వచ్చేసి దాబగూడెం, నియర్ గుండాల రోడ్. దాబగూడెం కి నేను అండ్ మా ఫ్యామిలీ అయితే స్టార్ట్ అయిపోయాం. దాబగూడెం రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద మనుషులని కలిసి వాళ్ళతోటి మాట్లాడినాం. ఇట్లా మొబైల్ అయితే మిస్ అయిందనేసి మేమైతే చెప్పాం. విలేజర్స్ అందరూ సపోర్ట్ చేశారు మాకు ఫోన్ వెతకడానికి, బట్ అసలు ఫోన్ అయితే అస్సలు దొరకలేదు మాకు. అక్కడ నుంచి రిటర్న్ ఇంటికైతే వచ్చేసాం. నెక్స్ట్ డే మధ్యాహ్నం నేను ఫోన్ అయితే ట్రాక్ చేశా. సో మార్నింగ్ మళ్ళీ 10:30 AM కి అయితే ఆన్ అయింది అనేసి చూపెట్టింది. అండ్ లొకేషన్ వచ్చేసి దండేపల్లి అనేసి చూపెట్టింది, నియర్ లక్షిట్పేట్. అండ్ మన కేబీ రైడర్ బ్రో అకౌంట్ లో అండ్ మన సురేష్ MBA బ్రో అకౌంట్ లో కూడా మెసేజ్ అయితే చేశాడు ఆ బ్రో. సో వెంటనే మేము దండేపల్లికి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ రీచ్ అయ్యి మొబైల్ ని రిసీవ్ చేసుకున్నాం. సో నా మొబైల్ కున్న సపోర్ట్ గ్లాస్ అయితే టోటల్ డ్యామేజ్ అయితే అయిపోయింది. అండ్ మేము ఆ బ్రోని అడిగినాం, బ్రో ఎక్కడ దొరికిందని అంటే ఆ బ్రో చెప్పాడు గుడెంపై ఉన్న వాళ్ళు నార్మల్ గా బెల్ట్ షాప్ కి వస్తారు దండేపల్లిలో. సో మనకు తెలిసిన బ్రో కూడా అదే బెల్ట్ షాప్ లో ఉండే. సో అతనైతే ఈ మొబైల్ అయితే తీసుకొని మనకైతే ఇచ్చాడు. ఫోన్ మన చేతిలోకి వచ్చేసిన తర్వాత వీడియోలో చెప్పినట్టు ఆ అమౌంట్ అయితే ఇచ్చేసాం. టోటల్లీ 3 days అయితే పట్టింది నా ఫోన్ దొరకడానికి. ఐ హోప్ యూ పీపుల్ గాట్ ద క్లారిటీ. ఎండ్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ ఫర్ ద కేబీ రైడర్ అండ్ ద సురేష్ MBA ఫర్ హెల్పింగ్ మీ అలాట్. ఫైనల్లీ మనకు అర్థమైపోయింది ఐఫోన్ మిస్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అనేసి.